బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి 500 పోస్టులకి నోటిఫికేషన్ వచ్చిందండి. డిగ్రీ క్వాలిఫికేషన్ 60% మార్కులు ఉంటే సరిపోతుంది. వయసు వచ్చి 25 నుంచి 35 మధ్య. ఇంకా రిజర్వ్డ్ కేటగిరీలకి అయితే జస్ట్ 55% సరిపోతుంది. వయసు రిలాక్సేషన్ తెలుసు కదండి, ఎస్సీలకి ఎస్టీలకి హ్యాండిక్యాప్డ్ వీళ్ళందరికీ కూడా చాలా చాలా రిలాక్సేషన్ ఉంది. ఒక ఫీజు మాత్రం వికలాంగులకి 118 రూపాయలును, మిగిలిన వాళ్ళకి 1180 రూపాయలు పెట్టారు. ఎందుకంటే ముందే చెప్పేస్తున్నాను. సరే, విషయానికి వచ్చేద్దామండి. డిగ్రీ ఉన్న వాళ్ళందరూ ఎలిజిబులే, జనరలిస్ట్ ఆఫీసర్లు అంటారు. ఇక్కడ అడిషనల్గా కంప్యూటర్ నాలెడ్జి, బ్యాంకింగ్ నాలెడ్జి, ఇలాంటివి అకౌంటెన్సీ పరిజ్ఞానం ఇలాంటివి ఉంటే మాత్రం వీళ్ళకి వెయిటేజ్ ఇస్తారండి. వీళ్ళకి వెయిటేజ్ ఇస్తారు ఇంటర్వ్యూలో. ఎందుకంటే ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూకు ముందు టెస్ట్ ఉంటుందండి. సిబిటి అంటాం కదా, కంప్యూటర్ టెస్ట్ ఉంటుంది. ఏముంటాయంటే జనరల్గా రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీష్, జనరల్ స్టడీస్ ఇవేనండి ఎప్పుడు ఉండేవే. అన్ని ఎగ్జామ్స్లో, అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్లో ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా అవే ఉంటాయి. సో మరి బ్యాంకింగ్కి ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, బ్యాంకింగ్ ఏముంది, ఆర్ఆర్బి వగైరా ఏ పోటీ పరీక్షకైనా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కావచ్చు, ప్రిపేర్ అవుతున్న అందరికీ కూడా ఇక్కడ చాలా చాలా మంచి అవకాశం ఉందండి. 500 పోస్టులు అంటే చిన్న విషయం కాదు. మళ్ళీ ఇక్కడ రోస్టరు, రిజర్వేషను ఇవన్నీ ఉన్నాయి, గుర్తుంచుకోండి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కదా, అక్కడ మహారాష్ట్ర వాళ్ళకి ఇస్తారేమో, మనకు తక్కువ ఉంటుందేమో అనుకుంటారేమో. కాదండి, మొత్తం వచ్చి ఆల్ ఇండియా లెవెల్లోనే చూస్తారు, మెరిట్ మాత్రమే చూస్తారు, గుర్తుంచుకోండి. సో మరి మంచి మెరిట్ సాధించే అవకాశం బ్యాంక్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు అందరికీ ఉంది కాబట్టి ఇక్కడ అప్లై చేసుకోండి. ఏజ్ ఇచ్చేసాను. జీతం వచ్చి చెప్పలేదు కదా మీకు, ఆల్మోస్ట్ ఆల్ 95,000 జీతం స్టార్టింగ్ నుంచే అందుకునే అవకాశం ఇక్కడ ఉంటుందండి. అంటే బేసిక్ పేతో అన్నీ కలుపుకుంటే 95,000 జీతం ఉంటుంది. జర్నలిస్ట్ ఆఫీసర్లు అంటే చాలా మంచి పోస్ట్ అండి. తర్వాత 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 పై స్థాయికి, చాలా మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఇక్కడ ఉంది. సో మరి 2 రోజుల కిందటే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అప్లికేషన్లు విండో ఓపెన్ చేసేసారు. నెలాఖరు వరకు, ఈ ఆగస్టు 31 వరకే అవకాశం ఉంది. చాలామంది లింక్ అడుగుతున్నారండి. లింక్ అంటారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, జాబ్స్ ఇన్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అని, జర్నలిస్ట్ ఆఫీసర్ ఇన్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అని గూగుల్ కొడితే డైరెక్ట్గా వాళ్ళ పోర్టల్ ఓపెన్ అయిపోతుందండి. అక్కడికి వెళితే కెరీర్ సెక్షన్స్ వగేరా ఉంటే అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవడం, మొత్తం డీటెయిల్స్ అన్నీ చక్కగా ఇచ్చేసేయడం, ఫీజు పే చేసేయడం, హాల్ టికెట్ వస్తుంది, ఎగ్జామ్కి రెడీ అయిపోవడం. ఇంతే కదా, దీనికి పెద్దగా ఎందుకు. ఆ మాత్రం కూడా చేసుకోలేని వాళ్ళు అప్లై చేయొద్దు దయచేసి. అంటే గూగుల్లో అది సెర్చ్ చేసి ఆ లింక్ పట్టుకొని అప్లై చేసుకోవడం కూడా రాని వాళ్ళు వద్దండి. ఎందుకంటే డబ్బులు వేస్ట్, టైం వేస్ట్. మిగిలిన వాళ్ళకి ఓకే, హాయిగా అప్లై చేసుకోండి. అయితే ఇన్ఫర్మేషన్ చాలామందికి వెళ్ళట్లేదండి. ఇప్పుడు సమస్య ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోస్టులో 2-3% కూడా మన వాళ్ళు కొట్టలేకపోతున్నారు. ఎవరు? మన తెలుగు వాళ్ళు. మిగిలిన వాళ్ళు కొట్టేస్తున్నారు. అంటే ఆ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ లోపం ఉండకూడదని చెప్పి నేను ప్రతి నోటిఫికేషన్ని తక్కువ పోస్టులు ఉన్నా కానీ, ఎక్కువ ఉన్నా కానీ అన్నీ ఇస్తున్నాను. అయితే షేర్ అవ్వటం లేదు. దయచేసి మీరు షేర్ చేయండి. ఎంతమందికి షేర్ చేస్తే అంత మేలు కదా. అలాగే హెల్ప్ చేసే వాళ్ళని కూడా చూశానండి నేను. సిఎస్ఆర్ కింద, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో హెల్ప్ చేస్తామంటున్నారు ఎవరికి? చదువుకునే వాళ్ళకి. హెల్ప్ అంటే డబ్బు రూపంలో, బుక్స్ రూపంలో కాదు, ఆన్లైన్ రూపంలో లాగిన్ ఇస్తారు. అక్కడ విపరీతమైన మెటీరియల్ ఉంటుంది. కొన్ని వందల వేల మాక్ టెస్టులు రాసుకునే అవకాశం ఉంది. నేను అన్ని వీడియోల్లోనూ ఇది రిపీటెడ్గా చెప్తూనే ఉన్నాను. మీ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చేయండి. లేదంటే ఆ నెంబర్ని, ఎవరు ఆ సిఎస్ఆర్, ఆ ఎన్జిఓ సర్వీస్ ఇస్తారు కదండి, వాళ్ళ నెంబర్ ఇస్తున్నాను. వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మీకు నిజంగా సీరియస్ క్యాండిడేట్లు అయ్యి ఉంటే, మీకు నిజంగా అవసరం ఉండుంటే వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు, నాది హామీ. సో మరి ఏ నోటిఫికేషన్ని వదిలిపెట్టొద్దు దయచేసి. ఉద్యోగం కొట్టాలి అనుకున్నప్పుడు తక్కువ పోస్టులు, ఎక్కువ పోస్టులు, బ్యాంక్ జాబ్స్, ఆ జాబ్స్ ఇవేమి చూడొద్దండి. మీకు పర్టికులర్గా సివిల్ సర్వీసెసే వెళ్ళాలి, లేకపోతే ఎస్ఎస్సీఏ కొట్టాలనుకునే వాళ్ళు ఓకే. కానీ ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ అయితే సాధించాలి అనుకునే వాళ్ళకి మ్యాక్సిమం 70-80% సిలబస్ ఒకేలా ఉంటుందండి. బ్యాంకు, ఆర్ఆర్బి దగ్గర నుంచి ఇంకా మిగిలినవన్నీ కూడా. సో మరి డైలీ మనం కొన్ని నోటిఫికేషన్స్ చెప్పుకుంటున్నాం, మ్యాక్సిమం కవర్ చేస్తున్నాను. కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి న్యూస్ మళ్ళీ 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 వస్తూనే ఉంటాయి. మీరు ఉద్యోగం కొట్టి స్థిరపడేదాకా కూడా నేనైతే ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.